శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాటలో మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈరోజు చాలామంది పూజలు చేశాము, వ్రతాలు నోచాము, దానాలు చేశాము, ధర్మాలు ఆచరించాము అని చెప్తుంటారు. కానీ అవి ఎంతవరకు మనలను భగవత్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా? కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడు రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా, మొదట్నుంచి జరిగేదంతా చూస్తూ కూడా, సాక్షాత్తు భగవంతుడువైన నువ్వు ఎందుకు ఇంత ఘోరాన్ని ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు. నీ కర్మ 50 జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి, వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100లాది మంది పుత్రులను పొందే అంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవ్వరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు. అహంకార మమకారాలకు దూరంగా ఉండండి. అంతా భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. భూమి మీద పడినప్పటి నుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కథ విన్నా, గజేంద్ర మోక్షం కానీ ఏ కథ అయినా మన కర్మఫలమే. నవ్వులో కానీ మాటలాడుటలో కానీ అతి జాగ్రత్త వహించాలి. గతాన్ని ఏమీ చెయ్యలేకపోయినా ఇప్పటి నుండి జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీమతే రామానుజాయ నమః.